జరిగేటప్పుడు యెహోషువ దేవుని యొక్క బిడ్డలారా, మోషే చెప్పాడు యెహోషువకు, యెహోషువ నువ్వు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయి, నేను అహరోను హూరు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మోషే గారు ఇదిగో దేవుని వైపు రెండు చేతులు చాపి ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఇదిగో దాదాపుగా ఉదయం నుండి సాయంత్రం వరకు అలా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు చేతులు దేవుని వైపు ఎత్తినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు. అయితే మోషే చేతులు బరువెక్కాయి, మోషే చేతులు బలహీనమైపోయాయి. మోషే చేతులు బరువెక్కినప్పుడు, మోషే చేతులు అయినప్పుడు మోషే చేతులు దించగానే దేవుని యొక్క బిడ్డలారా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను వెంటాడుతున్నారు అమాలేకులు. ఇశ్రాయేలు ప్రజలను కత్తి చేత వెంటాడుతూ ఉన్నారు. చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు, పారిపోయే వాళ్ళు పారిపోతున్నారు, దాచిపెట్టుకునే వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. అయితే మోషే చేతులు బలంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల శత్రు సైన్యాన్ని వెంటాడుతూ ఉన్నారు, వాళ్ళు పారిపోతూ ఉన్నారు. మోషే ఎంతసేపు అని పైకెత్తుతాడు చేతులు. అయితే అహరోను హూరు ఇద్దరు కూడా ఈ పరిస్థితిని చూసి గమనించి ఒక రాయి తీసుకొని వచ్చి మోషే తల మీద చేసినారా? ఏం చేసినారు? కొందరు ఏడ్చంటారు తల మీద, తలకాయ మీద నేర్చంటారు. రాయి కాదు, రాళ్ళు కూడా కాదు, రాళ్ళ లాంటి మాటలు. దాపున ఒక మాట, ఎదురుగా ఒక మాట, ముందర ఒక మాట, బ్యాక్ సైడ్ ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట, రాళ్ళు ఎత్తా ఉంటారు. అహరోను హూరు అలా చేయకుండా ఒక రాయి తీసుకొని వచ్చి ఆ రాతి మీద కూర్చోబెట్టి మోసే చేతులు బలహీనము కాకుండా ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో శత్రు సైన్యం మీద అమాలేకుల మీద గెలిచేంత వరకు మోసే చేతులు గట్టిగా ఎత్తుకొని పట్టుకొనిది. హల్లెలూయా. ఆ రీతిగా మోసే చేతులెత్తి ప్రాకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ అమాలేకులను వెంటాడుతూ ఇదిగో వారిని తరుముతూ ఉన్నప్పుడు వారు ఈ శత్రు సైన్యమైన అమాలేకులు పారిపోయారు, దాచిపెట్టుకున్నారు, చనిపోయారు.